యేసుక్రీస్తు యొక్క పునరుత్థాన ఆదివారపు దినమై ఉంటున్నది. అందును బట్టి దేవునికి సమస్త మహిమ. ఈ రోజున అనేకులు చూడలేకపోతూ ఉన్నారు. అయితే ఈరోజు మనం సజీవుల లెక్కల్లో మనం ఉన్నామంటే కేవలము ఆయన కృప, ఆయన దయ మాత్రమై ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దిన లేఖన భాగాన్ని మనం చూసుకుందాం. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 9వ వాక్యాన్ని మనం చదువుకుందాం. నోవహు కాలమున జల ప్రళయమును గూర్చి నేను చెప్పినట్లు నేను చేయుదును. జలములు భూమి మీదికి ఈకను పొర్లి పారవని నోవహు కాలమున నేను ఒట్టు పెట్టుకొనినట్లు నీ మీద కోపముగా ఉండననియు నిన్ను గద్దింపననియు నేను ఒట్టు పెట్టుకొని ఉన్నాను. 10 పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు. సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే ఇక్కడ ప్రభువు మాట్లాడుతూ ఒక మాట చెప్తూ ఉన్నాడు. నేను ఒట్టు పెట్టుకొనినట్లు అని. 2వ లైన్లో మనం చూసుకున్నట్లయితే నేను ఒట్టు పెట్టుకొని ఉన్నాను. ఒట్టు అంటే ప్రమాణము. వెరీ గుడ్, చప్పట్లు కొడదాం. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు ప్రభువు ఆయన ఒక మాట చెప్తూ ఉన్నాడు. ఏమి అని మనం చూసుకున్నట్లయితే నోవహు కాలమున ప్రళయమును జల ప్రళయమును గూర్చి నేను చేసినట్లు చేయుదును. జలములు భూమి మీదికి ఈకను పొర్లుచూ రావని నోవహు కాలమున నేను ఒట్టు పెట్టుకొనినట్లు నీ మీద కోపముగా నుండుననియు నిన్ను గద్దింపననియు నేను ఒట్టు పెట్టుకొని ఉన్నాను. హల్లెలూయా కదా. ఒట్టు కదా. మామూలుగా ఏం చేస్తారు అంటే అమ్మ తోడు, నీ తోడు, నా తోడు అని చెప్తూ ఉంటాం. ఏదైనా నిజమాట మీ అమ్మ సాక్షిగా హల్లెలూయా అని చెప్తూ ఉంటాం. అంటే అది ఖచ్చితంగా అని అట్లా పెట్టుకుంటే ఏమంటే గ్యారెంటీ అన్నట్టు. కానీ అమ్మ సాక్షిగా అబ్బ సాక్షిగా అని చెప్పి కూడా ఎంతమంది అబద్ధాలు చెప్పడం లేదు. ఉట్టుట్టిగా కూడా సాక్షులు చెప్తూ ఉంటారు. అయితే ప్రభువు భూమి ఆకాశములు గతిస్తాయి, కానీ ఆయన ఏదైతే చెప్తాడో ఆ మాట గతించదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా కదా. ఇక్కడ చూస్తే నేను ఒట్టు పెట్టుకొని ఉన్నాను, నేను ఒట్టు పెట్టుకొనినట్లు అని రాయబడింది. ఇదే క్రొత్త నిబంధనలో మనం చూసుకున్నట్లయితే ఒట్టు పెట్టుకోకూడదు. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదన్నట్టుగా ఉండాలి, కానీ ఒట్టు పెట్టుకోకూడదని లేఖన భాగంలో మనము చూస్తూ ఉన్నాం. ఒకసారి చూసుకుందామా? మత్తయి సువార్త 5వ అధ్యాయము 33 నుంచి 37 వరకు. మత్తయి సువార్త 5వ అధ్యాయము
ఏమంటున్నాడమ్మా? ఎంత మాత్రము ఒట్టు పెట్టుకొనవద్దు, ఆకాశము తోడనవద్దు, అది దేవుని సింహాసనము, భూమి తోడనవద్దు, అది ఆయన పాదపీఠము. యెరూషలేము అంటే దేవుని పట్టణము తోడు అని చెప్పొద్దు, అది మహారాజు పట్టణము. నీ తల తోడని ఒట్టు పెట్టుకొనవద్దు. నీవు ఒక వెంట్రుకనైనను తెలుపుగా కానీ నలుపుగా కానీ చేయలేవు. నీ మాట అని ఉండవలెను. వీటికి మించినది దుష్టుని నుండి పుట్టినది. హల్లెలూయా. వీటికి మించిండేది దేని నుండి పుట్టిండేదంట కదా? కొంతమంది చిన్నదానికి పెద్దదానికి బైబుల్ తీసుకొని ప్రమాణం చేద్దాంరా, గుళ్ళోకి పోయి దీపం పెట్టి దీపం ఆర్పుదామురా, ఇవి కాదు. ప్రభు చెప్పేది ఏమంటే, ప్రభుని నమ్ముకున్నటువంటి నీవు కానీ నేను కానీ ఏదైనా మన మాట ఏ విధంగా ఉండాలంటే ఖచ్చితంగా ఉండాలి. అందుకోసమే దేవుని నీతిగల నా నోటి మాట బయలుదేరి ఉన్నది, అది నిరర్థకం అంటే వ్యర్థము కాదు అని ప్రభు అంటున్నాడు. ప్రియులారా, అంటే దీని అర్థము ఏమంటే మన మాటలు ఆ తోడు ఈ తోడు ఈ తోడు ఆ తోడు అని చెప్పకూడదు. అట్లా చెప్తే గిన మనము పిల్లప్పుడు చూస్తాం కదా, స్కూల్కి వెళ్ళేటప్పుడు మీ అమ్మ తోడని చెప్పినావు కదా, మీ అమ్మ అదిగి నిజం కాకపోతే మీ అమ్మ చచ్చిపోతుంది చూడు అంటే ఒక భయమును కలిగించే మాటలు ఇవన్నీ. ప్రైజ్ ది లార్డ్. అందుకోసమే చాలా వరకు నీ తోడు, మీ అబ్బ తోడు, మీ అమ్మ తోడు, నా తోడు అని ఎప్పుడన్నా అంటామా? ఎందుకంటే మనకి ఆ భయము, మళ్ళీ నా తోడుని అదే సత్యం కాదని చెప్పేది, నా తోడని చెప్తే 1/1 అయిందనుకో నేనేమన్నా అయిపోతానేమో అని చాలా తెలివిగా మాట్లాడతారు. కాబట్టి ప్రియులారా, బైబిల్ తోడనే కానీ చిన్నదానికి ఏదైనా జరిగిన ప్రమాణం చేద్దాం బైబిల్ మీద చేయి పెట్టి. అంటే బైబిల్ ఒక ఆషామాష గ్రంథం, అది జీవ గ్రంథము, అది పరిశుద్ధమైన గ్రంథము, మన బ్రతుకులను మన జీవితాలను మార్చే గ్రంథము, నిత్య రాజ్యానికి నడిపించేటువంటి గ్రంథము ఈ పరిశుద్ధ గ్రంథం. హల్లెలూయా. అందుకోసమే పరిశుద్ధాత్మ దేవుడు చెప్పేది ఏమంటే, ఇంతవరకు ఆ తోడు ఈ తోడు ఈ తోడు ఆ తోడుని ఒట్టు పెట్టుకుంటూ ఉన్నావేమో, నువ్వు ఒట్టు పెట్టుకున్నా కూడా ఈ తల వెంట్రుకలో ఒక వెంట్రుకను నువ్వు తెల్లగానైనా నల్లగానైనా మార్చే శక్తి నీకు లేదు. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదన్నట్టు ఉండాలా. నీవు వీటికి మించి ఏదైనా చేస్తే అది దుష్టుని నుండి పుట్టినది. కింద చూస్తున్నాం కీడు. కాబట్టి మనము ఏ విధంగా ఉండాలి? ఒట్టు పెట్టుకుందామా? ఒట్టు పెట్టుకోవడానికి ఎవరు సమర్థుడు అంటే ప్రభు మాత్రమే. ఆయన ఏదైతే ప్రమాణం చేస్తాడో, ఏదైతే మాట ఇస్తాడో, ఏదైతే ఒట్టు పెట్టుకుంటాడో దానిని ఆయన మాత్రమే చేయుటకు శక్తిమంతుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుని బట్టి ప్రియులారా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మనతో ఒక మంచి మాట మాట్లాడుతున్నాడు. దీన్ని మనం 2 భాగాలుగా మనం చూసుకున్నట్లయితే, జలములు భూమి మీదికి ఇక పొర్లి రావని నేను ఒట్టు పెట్టుకొనుచున్న. నోహు కాలంలో జలప్రలయము చేత భూమంతా నింపబడింది. అంతకుముందు ఆదికాండము 2వ అధ్యాయంలో మనం కింద చూసుకున్నట్లయితే అక్కడ ఏమని వాక్యం సెలవిస్తుంది? అగాధ జలములు భూమి మీద కమ్మి ఉండేను అని మనం చూస్తూ ఉంటున్నాం. హల్లెలూయా. అయితే పరిశుద్ధాత్మదేవుడు ఈరోజు మాట్లాడేది ఏమంటే, సునామీలు వస్తూ ఉన్నాయి, జల ప్రళయాలు వస్తున్నాయి, కానీ సర్వభూమిని తడుపుతూ ఉన్నాయా? మునిగేటట్టుగా చేస్తున్నాయా? లేదు. అయితే ఇక్కడ మనం చూస్తున్నాం ఈరోజు పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడేది ఏమంటే, జలములు భూమి మీదికి పొర్లి రావని నేను ఒట్టు పెట్టుకొనుచున్నాను. నిద్రపోయే వారందరూ హల్లెలూయా చెప్పండి. కళ్ళు భారంగా ఉన్నటువంటి వారు
హల్లెలూయా అనేది ఒకటే మీకు వినిపిస్తుంది. అందరము కలిసి చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. చేతులు ఊపుతూ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడుతున్నాడు. జలములు భూమి మీదికి పొర్లి రావని నేను ఒట్టు పెట్టుకొనుచున్నాను. ఎవరు పెట్టుకుంటూ ఉన్నారు? ఎవరు ఒట్టు పెట్టుకొనుచున్నారు? ఆయన ఒట్టు పెట్టుకుంటే, ఆయన తోడు అని ఆయన చెప్పితే, ఆయన ప్రమాణం చేస్తే, ఆయన మాట నిజముగా జలప్రలయములు భూమి మీదికి కానీ మన మీదికి కానీ పొర్లి రావు. ఆమేన్. అందరం చెప్తామా? ఆమేన్, హల్లెలూయా. అందును బట్టి ప్రియులారా, ఈరోజు పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడేది జలములు భూమి మీదికి. భూమి మీద ఎవరుంటూ ఉన్నారు? ఎవరుంటూ ఉన్నారు? ఆ రోజు నోవహు కాలంలో జలప్రలయం వస్తుంది, జలప్రలయం వస్తుంది అని ఆయన ప్రకటన చేసిన ప్రజలు పెడచెవి పెట్టినారు. ఎక్కడొస్తుంది, ఇంతవరకే లేదు, అది ఇదని. ఏదైతే నోవహు నోటితో యేసు ప్రభు చెప్పించినాడో ఆ జలప్రలయం వచ్చిందా లేదా? వచ్చింది. ఎవరైతే జలప్రలయము వస్తుంది, నోవహు కట్టించినటువంటి దేవుని ప్రణాళిక ప్రకారంగా కట్టించినటువంటి ఆ యొక్క ఓడలోనికి చేర్చబడతారో వారు మాత్రమే జల ప్రళయము నుండి కాపాడబడతారు అన్నటువంటి వారు మాత్రమే అందులో ప్రవేశించినారు. కానీ భూమి మీద ఉన్నటువంటి వారందరూ ప్రవేశించినారా? లేదు. నోవహు భార్య, 3 కుమారులు షేము, హాము, యాపేతు, వారి భార్యలు మాత్రమే అందులో చేర్చబడ్డారు. అంత మాత్రమే కాదు, సృష్టిలో ఉన్నటువంటి జీవులు, జీవరాశులు, మృగాలు అవి కూడా జతలు జతలుగా చేర్చబడినట్టుగా మనము చూస్తున్నాం. అవన్నీ కాపాడబడ్డాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు తన స్వరక్తమిచ్చి కొన్నటువంటి తన ప్రజలతో, తన స్వకీయ జనాంగంతో పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడుతున్నాడు. జలములు భూమి మీదికి అనగా నీ మీదికి పొర్లి రావని నేను ఒట్టు పెట్టుకొనుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, మనం చూస్తున్నాము జలములు సమస్యలకును, ఈ లోకంలో అనేక బాధలకును, అనేక కష్టాలకును సాదృశ్యంగా ఉన్నాయి. ఇంతవరకు మనము వాటిలో కొట్టుమిట్టాడుతూ ఉన్నాము, ఆ సమస్యల చేత మనం బాధపడుతూ ఉన్నాము. పరిశుద్ధాత్మ దేవుడు అందుకే చెప్తూ ఉన్నాడు, అప్పటిదాకా వచ్చినాయి బిడ్డ, అయితే ఈరోజు నేను ఒట్టు పెట్టుకుంటూ ఉన్నాను కదా. ఏమనంటే జలములు భూమి మీదికి పొర్లి పారవని నేను ఒట్టు పెట్టుకొనుచున్నాను. ఈ వాక్యాన్ని మరికొంచెం విశదంగా మనం చూసుకుందాము. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 1-2 వచనాలు మనము చదువుకుందాం. అయితే యాకోబు, నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇజ్రాయేలు, నిన్ను నిర్మించిన వాడగు నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడయ్యుందును, నదులలో బడి వెళ్ళునప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. నీవు అగ్ని మధ్యను నడుచునప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చజాలవు. హల్లెలూయా. ప్రభు చెప్తూ ఉన్నాడు ఇక్కడ యాకోబును గురించి ఇక్కడ రాస్తూ, యాకోబు, నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇజ్రాయేలు, నిన్ను నిర్మించిన వాడగు. ఈలాగు ఇక్కడ మీ పేర్లు పెట్టుకోండి ఒక్కసారిగా. అయితే పుష్ప, నిన్ను సృజించిన వాడగు యెహోవా, పుష్ప, నిన్ను నిర్మించిన వాడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నేను పుష్పను విమోచించి ఉన్నాను, భయపడకుము, పేరు పెట్టి పుష్పను పిలిచి ఉన్నాను, నీవు పుష్ప నా సొత్తు అని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఒక్కసారిగా మీకు మీరే ఆ మాటలు చెప్పుకోండి, మీకు ఎంత బలం వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అంటే
మనల్ని తల్లి గర్భమందు రూపింపబడక మునిపే, జగతికి పునాది లేనప్పుడే, మనము పిండాకృతి కాక మునిపే దేవుని కన్నులు మనలను, మన తల్లి పిండాకృతి కాక మునిపే ఆమె గర్భంలో ఉన్నప్పుడే దేవుని కన్నులు మనల్ని చూచి ఉన్నవి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, అందుకే ప్రభు అంటాడు, నిన్ను సృజించినవాడు, నిన్ను నిర్మించినవాడు, నిన్ను విమోచించినటువంటి వాడు, లోకం నుండి, పాపం నుండి, శాపం నుండి, సాతాను నుండి, నరకం నుండి నిన్ను విమోచించినటువంటి వాడు ఏమని చెప్తూ ఉన్నాడంటే, జలములు లోకంలో ఉన్నాయి, లోకంలో మీకు శ్రమలు కలుగుతుంది, అయినా ధైర్యం తెచ్చుకోండి, నేను లోకాన్ని జయించి ఉన్నాను. ఈ జలములు మనం చూస్తుంటాం, అనేకమైనటువంటి కదా. నీటికి ఎవరైనా ఎదురు ఇరగలరా? నీటితో పోటీ పడడానికి అవుతుందా? కానే కాదు. ప్రియులారా, ఇక్కడ చూస్తూ ఉన్నాము. అందుకే భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచిన్నాను, నీవు నా సొత్తు. ఎవరి సొత్తు మనము? ఎవరి సొత్తు మనము? దేవుని సొత్తు. కాబట్టి దేవుని యొక్క అరచేతులలో మనము చెక్కబడి ఉన్నాము. మనల్ని దేవుడు పేరు పెట్టి పిలవడమే కాదు, బిరుదులిచ్చి కూడా ఆయన మనల్ని పిలిచి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఇక్కడ చూస్తున్నాము, ఆ ప్రభు చెప్తున్నాడు, బిడ్డ భయపడవద్దు, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు ఎవరి సొత్తో కాదు కానీ నీవు నా సొత్తు. ఎవరి సొత్తు మనము? ఎవరి సొత్తు మనము? దేవుని సొత్తు. అందును బట్టి పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడుతున్నాడు 2వ వచనంలో, నీవు జలములలో పడి దాటున్నప్పుడు నేను నీకు తోడయ్యుందును, నదులలో బడు వెళ్ళున్నప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. జలములలో బడి దాటున్నప్పుడు పారవు, కాలిపోవు. మనం చూస్తున్నాము, మోషే పుట్టినప్పుడు ఐగుప్తు రాజైనటువంటి ఫరో ఏం చేసినాడు? మగపిల్లలుగా ఉన్నటువంటి వారిని అందరినీ కూడా చంపేయాలి అనేటువంటి కఠినమైన ఆజ్ఞ వచ్చినప్పుడు మోషే తల్లి ఏం చేసింది? కొద్ది రోజులు పిల్లోడు అరవకుండా, కేకలు వేయకుండా ఉన్నంతకాలం పెట్టుకున్న తర్వాత వాని కొరకు, మోషే కొరకు ఒక జమ్ము పెట్టిని తయారు చేసి, ప్రియులారా, ఆ జమ్ము పెట్టిలో ఆ అబ్బాయిని పెట్టి, ఆ జమ్ము పెట్టికి అంతా కూడా కీలు పూసి ఒక నదిలోనికి వదిలినట్టుగా చూస్తాము. ఆ జలములు మోషేను ముంచగలిగినాయా? ఎందుకంటే మోషే ఎడల దేవునికి ఒక ఉన్నతమైనటువంటి ప్రణాళిక ఉంది. ఈ మోషే ఐగుప్తు ప్రజల్లో ఉన్నటువంటి నాయక, ఇజ్రాయేల్ ప్రజలను విడిపించడానికి నేను ఒక నాయకునిగా చేయాలి, ఫరో ఎదుట అద్భుతాలు చేసేటువంటి ఒక వ్యక్తిగా చేయాలి, ఎర్ర సముద్రంలో 2 పాయలుగా చేసేటువంటి వ్యక్తిగా నేను చేయాలి, ఇజ్రాయేల్ ప్రజలను అరణ్య మార్గంలో 40 సంవత్సరాలు నడిపించేటువంటి నాయకునిగా నేను చేయాలని నియమించుకున్నాడు. కాబట్టి జలములు ఆ మోషేకు నదిలోనికి వదిలినా కూడా ఏ కీడు కూడా కలగలేదు. ఎందుకంటే దేవుడు మోషేను ఏర్పాటు చేసుకున్నాడు. ఇక్కడ కూర్చున్న నువ్వు అల్పమైన దానివే అయ్యుండొచ్చు, స్వల్పమైన వాడివే అయ్యుండొచ్చు, ఎన్నిక లేని వాడివే అయ్యుండొచ్చు, గుర్తింపు లేని దానివే అయ్యుండొచ్చు, అనేకల చేత నిరాకరించబడినటువంటి వ్యక్తివే అయ్యుండొచ్చు, చీదరించబడినటువంటి వ్యక్తివే అయ్యుండొచ్చు. కానీ నా ప్రభువు నిన్ను గుర్తించున్నాడు. నా ప్రభువునకు నువ్వు ఒక కుమారుడుగాను కుమార్తెగాను చేయబడిన కాబట్టి జలములలో పడి నువ్వు వెళ్ళినప్పుడు కూడా జలములు నీ పైన పొర్లి పారవు, అవి నిన్ను ముంచజాలవు. హల్లెలూయా, హల్లెలూయా. అందును బట్టి ఇక్కడ చూస్తున్నాం, నదులలో పడి వెళ్ళినప్పుడు కూడా మనల్ని ఏం చేయవంట? అవి మన మీద పొర్లి పారవు. నిజంగా ప్రియులారా, ఎందుకు అంటే దేవుని యొక్క ప్రజలు, దేవుని యొక్క జనాంగము బహు విశిష్టమైనటువంటి వారు. జలములను ఆయన తన నోటి మాట చేత కలగజేస్తారు. కానీ నిన్ను నన్ను చెప్పాలి, నిన్ను నన్ను
స్వహస్తాల చేత తన చేతులతో నిర్మించి ఆయన నాసికారంధ్రంలో నుంచి మన యొక్క నాసికారంధ్రంలో తన యొక్క ఊపిరిని వదిలినప్పుడు నరుడు జీవించు ఆత్మ, జీవించు ప్రాణి అయి ఉన్నాడు. కాబట్టి మనము ఆయన యొక్క స్వరూపము, మనము ఆయన చేతులతో సృష్టించబడినటువంటి వారము, ఆయన ప్రజలము, ఆయన సొత్తు, ఆయన స్వకీయ సంపాద్యంగా మనల్ని ఆయన చేసి ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, మనము జలములలో బడి దాటినప్పుడు మనల్ని ఏం చేయవు అవి మన మీదికి రావు. ఎందుకంటే ప్రభువు మనకు తోడై ఉన్నాడు. ప్రియులారా, మనం చూసుకున్నట్లయితే యోర్దాను నదిలో యెహోషువను మనం చూస్తున్నాము. ఎప్పుడైతే నిబంధనను మందసాన్ని మోసుకొని ఆ యొక్క యోర్దాను నదిలో కాళ్ళు పెట్టినారో ఏమైపోయినాయి? నీళ్ళు వచ్చినాయా? ఏకరాశిగా కూర్చోబడ్డాయి. ప్రియులారా, మన ప్రభువు గొప్పవాడు. మనము ఈ లోకం అనేటువంటి సముద్రంలో జలముల మధ్యలో మనం ఉండొచ్చు, కానీ లోకములో అందరికీ కలిగేటువంటి శ్రమ మనకు కలుగుతుంది. ఎందుకంటే మనం మనుషులము. ప్రభువే అంటున్నాడు, లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకోండి, నేను లోకమును కదా. లోకంలో ఉన్నప్పుడు మనకు లోకస్తులకి ఏది జరుగుతుందో, ఏది సంభవిస్తుందో అది సంభవించిన మనకు ఒక ధైర్యము ఏమి అంటే, వనీలమ్మ ఏమంట మనకు ధైర్యము ఏమి మన ధైర్యము? జలములలో బడి వెళ్ళినప్పుడు నేను నీకు తోడై ఉన్నాను అంటున్నాడు నా యేసయ్య. శ్రమల గుండా వెళ్ళేటప్పుడు, బాధల గుండా వెళ్ళేటప్పుడు, వ్యాధులలో వెళ్ళేటప్పుడు, ఇరుకు ఇబ్బందుల గుండా వెళ్ళేటప్పుడు, అనేక నష్టాల గుండా వెళ్ళేటప్పుడు ప్రభువు మన తోడై ఉన్నాడు. నష్టము గుండా వెళ్ళిన నష్టాలలో మనం మునిగిపోము, కానీ నష్టాలను కడతీర్చుకొని దానికి రెండంతలుగా అధికంగా మేలులు మనము పొందేటువంటి వ్యక్తులుగా మనం ఉంటూ ఉన్నాం. హల్లెలూయా. ప్రియులారా, ఎవ్వరు నిద్రపోయే సమయము కాదు. మీకు నిద్ర వచ్చినట్లయితే బయటికి వెళ్ళి మీ కళ్ళు కడుక్కోండి, లేదంటే మీ చీరల మీద, మీ గుడ్డల మీద, మీ కర్చిప్స్ మీద వాటర్ బాటిల్స్లో ఉన్నటువంటి నీళ్ళతో తడి చేసుకొని మీ కళ్ళు తుడుచుకోండి. ఎందుకంటే ఆయన ప్రమాణం చేస్తూ ఉన్నాడు, మీరు ఈ లోకంలో ఒక గొప్ప వ్యక్తిగా నువ్వు ఏ జన్ల మధ్యలో ఉన్నావో, ఏ ప్రదేశంలో ఉన్నావో, ఏ ప్రాంతంలో ఉన్నావో అక్కడే నా దేవుడు నిన్ను ఒక గొప్ప వ్యక్తిగా చేయాలని ఆశపడుతూ దేవుడు చెప్తాను, నేను ఒట్టు పెట్టుకొనుచున్నానని కదా మనం చూస్తున్నాం. ఆయన తన పితరులతో కూడా ఒట్టు పెట్టుకుంటూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన ఏది ప్రమాణం చేస్తున్నాడో ఆ ప్రమాణానికి అంత ప్రాధాన్యత, అంత విలువ ఉంటూ ఉన్నది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈరోజు ప్రభు చెప్తున్నాడు, జలములలో పడి నువ్వు వెళ్ళినప్పుడు ఎవరు తోడై ఉంటారు? యేసుక్రీస్తు ప్రభువు మనకు తోడై ఉంటాడు. అందును బట్టి జలములలో, సముద్రంలో పడి నీ వెళ్ళినా, నదులలో పడి నీ వెళ్ళినా అవి నీ మీద పొర్లి కదా. ఈ విషయాన్ని మనం చూసుకున్నట్లయితే మార్కు సువార్త 4వ అధ్యాయంలో చివరి పేర మనం చూసుకున్నట్లయితే అక్కడ కూడా ఒక దోణె ఉంటూ ఉన్నది. ఆ దోణెలో యేసు ప్రభు ఉన్నాడు, యేసు ప్రభు యొక్క శిష్యులు కూడా ఉన్నారు. ప్రియులారా, ఆ యొక్క దోణె సముద్రంలో వెళ్తూ ఉన్నప్పుడు ఏం జరిగింది అక్కడ? ఏమ్మా? గాలి తుఫాను లేచి అలల చేత దోణె కొట్టబడుతూ దోణె నీళ్లతో నింపబడుతూ ఉంది. ప్రియులారా, ఆ దోణెలో యేసు ప్రభువు ఉన్నాడు, యేసు ప్రభు యొక్క శిష్యులు కూడా ఉన్నారు. ఆ సముద్రంలో దోణె వెళ్ళేటప్పుడు శిష్యులు మాత్రమే ఉన్నారా? కాదు, యేసు ప్రభు ఉన్నాడు, థ్రెడ్లేసి తీసుకుని వెళ్తూ ఉన్నారు. యేసు ప్రభు ఆ దోణె యొక్క అడుగు భాగంన ఆయన తలగడ మీద తల వాల్చుకొని నిద్రపోతూ ఉన్నాయని లేఖన భాగాలు సెలవిస్తూ ఉన్నాయి. ప్రియులారా, అప్పుడు ఆ చిన్న దోణె పెద్ద తుఫాను కొడుతూ ఉన్నప్పుడు అక్కడ మనం చూస్తూ ఉంటున్నాము. అక్కడ ఉన్నటువంటి శిష్యులందరూ కూడా
ఎంతో కష్టపడుతున్నారు. దోణిలో పడినటువంటి నీళ్లను తీసివేస్తూ ఒక్కసారి కొన్ని నీళ్లు తీసివేస్తే ఒక్క అల కొట్టిందంటే దోణి మునిగిపోతుంది. ఆ దోణి అలల చేత ఏమైపోతుంది? ఊగిసలాడుతుంది. అప్పుడు అక్కడ చూస్తూ ఉంటున్నాము, ఆ శిష్యులు ఏమంటూ ఉన్నారు అంటే, బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత. వీళ్ళు చింత చేసేది కదా, ఇప్పుడు ఎవరు చింత చేయాలా? మనం అంటుంటాం కదా, నీకు అసలు కొంచెం కూడా చింతే లేదు, నువ్వేమన్నా చింత చేసి ఏమన్నా ఎక్కువ తక్కువ చేసుకున్నావా? వాళ్ళంతా ప్రశాంతంగా ఆరోగ్యంగా ఉంటారు చింత లేకోకుండా కదా. అయితే చింత లేదా అంటున్నాను. యేసు ప్రభు వెంటనే లేచి ఏం చేస్తూ ఉన్నాడు? గాలిని తుఫానును ఆయన గద్దించగా మిక్కిలి నిమ్మళమాయెను. హల్లెలూయా. కొట్టేదేదో గట్టి కొట్టండి, లేదా కొట్టకే పోద్దండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియులారా, ఇక్కడ మనం చూస్తుంటున్నాం, హోరెత్తునట్లుగా 93వ కీర్తనలో మనం చూసుకున్నట్లు అక్కడ కూడా ఇంకా విశిష్టంగా అక్కడ మంచి మాటలు రాయబడ్డాయి. తీసినటువంటి వారు చదవండి, 4వ వాక్యం 3-4. అలలు యెహోవా వరదలు ఎలుగెత్తెను, వరదలు తమ అలలను హోరెత్తునట్లు చేయుచున్నవి. విస్తారమైనటువంటి జలముల ఘోష కంటేను, సముద్ర తరంగముల ఘోష కంటేను ఆకాశమందున్న యెహోవా బలిష్ఠుడు. చెప్పండి, బలిష్ఠుడు. మనము జలముల లోబడి వెళ్ళున్నప్పుడు ప్రభు మనకు తోడైనటువంటి ప్రభు ఎలాంటి వాడు? సామాన్యుడా, బలహీనుడా, ఒక మనుష్యుడా? ఎలాంటి వాడమ్మా? బలమైనటువంటి దేవుడు. అందుకే వాళ్ళ తల్లడిల్లిపోతూ ఉన్నారు, ఏమేమో ప్రయాసపడుతున్నారు, దోణిలో నీళ్ళని తీసివేస్తూ ఉన్నారు, కష్టపడతా ఉన్నారు. కానీ ప్రభువు లేచి ఏమంటూ ఉన్నాడంటే, ప్రేమైనటువంటి నా సంగమా, గాలి తుఫాను గద్దించగా అవి మిక్కిలి గద్దించగా ఏమైపోయినాయి? మిక్కిలి నిమ్మళమైన. అంటే నా దేవుడు చెప్తూ ఉండేది ఏమంటే, ప్రేమైన నా సంగమా, నీ నోటిలో నా వాక్కు ఉంది. ఏముంది? ఆయన పలకగానే అణిగిపోయింది. అదే వాక్కు మన నోట్లో ఉంటూ ఉంది. మనము కూడా పరిస్థితులు భిన్నంగా వచ్చినప్పుడు, ఏదైనా ఎక్కువగా వచ్చినప్పుడు, మొన్న నాకు ఇలా ఇక్కడ ఒక గడ్డ వచ్చింది. ఈ గడ్డ దగ్గర నుంచి ఇటే తల్లోకి 4-5 గడ్డలు వచ్చాయి. నేను ఎవ్వరికీ చెప్పలేదు. మన సిస్టర్ సబిత ఉంది కదా, నేను అమ్మాయితో కూడా చెప్పలేదు, సబిత ఇది పరిస్థితి అని కూడా చెప్పలేదు. నాకు కొంచెం ఎంతైనా ప్రాణం తీపి కదా, అయితే సంఘం ఉంది, పరిచర్య ఉంది, 2 పిల్లలు ఉన్నారు, ఏంది పరిస్థితి అనిపించినా నా హృదయంలో నేను చెప్పేది ఏమంటే, నా యేసు క్రీస్తు ప్రభు ఆరోగ్య ప్రదాత, నా యేసు క్రీస్తు ప్రభు ఆరోగ్యవంతుడు, నా యేసు క్రీస్తు ప్రభు పరిశుద్ధుడు. నేను కూడా ఆయన రక్తంలో కడగబడినటువంటి పరిశుద్ధురాలను. ఆయన ఆరోగ్య ప్రదాత అయినటువంటి దేవుడు. నేను ఆయన పొందిన గాయముల చేత స్వస్థత పొంది ఉన్నాను అని చెబుతూ ఇక్కడ ప్రేరాయలు మాత్రమే పట్టించుకున్నాను కదా, ఒక ట్యాబ్లెట్ ఇట్లా మింగలేదు, ఒక వైద్యుని సంప్రదించలేదు. ప్రైజ్ ది లార్డ్. సవిత చెప్పింది, ఇది ఇలాగే మా చిన్నాన్నకుండే, ఆయనకి క్యాన్సర్ గడ్డ అయ్యిండే అని. అయినా లోకానికి ఏమే సంభవించవచ్చు కానీ నేను యేసయ్య బిడ్డను, లోకానికి సంభవించినది నాకు సంభవించదు. ప్రభువా, నా జీవితాన్ని నీ చేతికి అప్పగిస్తుంది. ఎందుకు అంటే, మా బ్లెస్సీ పుట్టినప్పుడు కూడా నాకు పొట్టలో నుంచి ఎదభాగంలోకి ఒక పెద్ద గడ్డ, నిమ్మకాయ సైజ్ అంత కిందికి పైకి వెళ్ళేదికి వచ్చేది. ఆ సమయంలో కూడా మా అమ్మతో కానీ మా నాన్నతో కానీ కనీసం పాస్టర్తో కూడా నేను చెప్పలేదు. ఎందుకంటే మా పరిస్థితి అప్పుడు చాలా దీనంగా, ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. చూపించాలంటే మా ఆయన దగ్గర డబ్బులు లేవు, మా అమ్మ మా నాన్నకి చెప్పాలా, నేను ఒకరికి ఎందుకు భారంగా కావాలని ప్రార్థన చేసుకునేదాన్ని. దానిని బట్టి దేవుని స్తుతిస్తూ, ప్రభువా
అప్పట్లోనే నాకు బాగు చేస్తావు, ఇప్పుడు నేను నీ సేవ చేస్తున్నాను అయ్యా, నా ఎదుట నాయన సంఘం ఉంది నాయన, ఈ పరిచర్య ఇంకా విస్తారమైన, ఈ మధ్యకాలంలో నేను ప్రార్థన చేస్తా, విరామము లేని పరిచర్య చేయాలని అడుగుతుంటే ఇదేంది ప్రభా నా గొంతు ఈ విధంగా అని. 21 రోజులు ప్రార్థన చేసుకుందాము అనేసి నేను ఒక పూట ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ వచ్చినాను. ప్రార్థన చేస్తూ రాత్రి అయితే పాస్టర్ అయితే అండి మీరు చెయ్యి పెట్టి ప్రార్థన చేయండి అని చేయించుకునేదాన్ని. ఆ ప్రార్థనలు ముగించే లోపల ఇక్కడ ఇంకా తర్వాత ఏమైపోయిందంటే నన్ను బాగు చేస్తా. 10 రోజులు ప్రార్థన చేసినాను. 11వ రోజు నుంచి మీరు దేన్నైతే అడిగి ఉన్నారో దాన్ని పొంది ఉన్నామని నమ్మండి అన్నావు కదా, నేను నమ్ముతున్నాను. నా గొంతులో గడ్డ లేదు, కరిగిపోయింది. నా యేసయ్య 21 రోజుకి దాని ఆచూకినే లేకోకుండా దేవుడు చేసి ఉన్నాడు. ఆయన మంచివాడు, వ్యాధులతో మళ్ళీ ముంచివేయాడు. ప్రార్థనా బలము కావాలి, సంఘ సహవాస బలము కావాలి, వాక్య బలము మనకు కావాలి. ప్రియమైనటువంటి దేవుని బిడలారా, ఎప్పుడైతే సహవాసంలో మనం ఉంటామో దేవుని మాటలు మనం వింటూ ఉంటాం. దేవుని మాటలు మనం ఏం చేస్తాయంటే ధైర్యపరుస్తాయి. ఆయన లేచి గాలి తుఫాను గద్దించగానే ఏమైపోయింది, మిక్కిలి నిమ్మలం. అప్పటి వరకు హో అంటున్నాయి, జలములు హోరెత్తునట్లు, సముద్ర ఘోషలు హోరెత్తునట్లు చేస్తున్నాయి. ఆకాశమున్న దేవుడు బలిష్ఠుడు, బలవంతుడు, స్వస్థపరిచే దేవుడు, బాగు చేసే దేవుడు, అప్పులు తీర్చే దేవుడు. ఆయన మహిమైశ్వర్యంలో నా ప్రతి అవసరతను తీరుస్తాడు, నా కొరతను తీరుస్తాడు, నా కొదవను తీరుస్తాడు, నేను సమృద్ధిగా వ్యక్తిని ఎప్పుడైతే మనం చెప్తూ ఉంటామో, నీ జీవితంలో ఎంత దరిద్రమే ఉండి దరిద్రమైనటువంటి దశ క్షీణిస్తూ వస్తుంది. కింద నుంచి ఐశ్వర్యం యొక్క దశ పెరుగుతూ వస్తుంది. ఎందుకంటే నా దేవుడు శ్రీమంతుడు, నా దేవుడు ఐశ్వర్యవంతుడు. మనల్ని ధనవంతులుగా చేయడానికి నా యేసుక్రీస్తు ప్రభువు దరిద్రుడు అయినాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ప్రభు చెప్పే దేని గుండాన్ని వెళ్ళినా ప్రభు నీకు తోడై ఉన్నాడు. అవి నిన్ను ముంచవు, ముంచజాలవు, నీ మీద పొరలవు, అవి నీ పాదాల క్రిందే ఉంటాయి, కానీ నీవు వాటి పైన నడుస్తావు, కానీ అవి నీ పైన పొర్లి పారవు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు చెప్పేది, జలములలో పడి వెళ్ళునప్పుడు నేను నీకు తోడై ఉంటాను, నదులలో పడి వెళ్ళునప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే నీవు ఎవరి సొత్తు? ఇది ఎవరు ఒట్టు పెట్టుకుంటున్నారు పారవు అని? ఎవరు ప్రమాణం చేస్తూ ఉన్నారు? యేసయ్య చెప్తున్నాడు, నేను ఒట్టు పెట్టుకొని ఉన్నాను, నేను ప్రమాణం చేస్తున్నా సంగమా, నేను ఒట్టు పెట్టుకుంటున్నాను నా బిడ్డ, అవి నీ మీద పొర్లి పారవు, అవి నీ మీదికి రావు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడేది ఏమంటే, నేను ఒట్టు పెట్టుకుంటున్నాను. ఎలాంటి సమస్య కానీ సమస్యను నువ్వు జయిస్తావు, కానీ సమస్య నిన్ను జయించదు. సమస్య ఏమైపోతుందంటే ఓడిపోతుంది. ఈరోజు విస్తారమైనటువంటి బాధలు, కష్టాలు, కన్నీరు, అప్పులు, వేదన, శోధన, భర్తలు త్రాగుబోతులు, తిరుగుబోతులు, తర్వాత ఇంకొక కుటుంబాలలో శాంతి సమాధానం లేకోకుండా దరిద్రమైన పరిస్థితులు, కొరతలు, పిల్లలు మంచిగా యవన బిడ్డలు వారు తల్లిదండ్రులను సంతోషపెట్టకుండా విచ్చలవిడి జీవితం జీవిస్తూ ఉన్నారేమో. అయితే నీవు నీతిమంతుడవు, నీవు నీతిమంతురాలువు కాబట్టి లోకము నీ సంతతిని పాపము చేత ముంచే అధికారము లేదు. ఎక్కడ ఉన్నా మన పిల్లలు ఎవరి చేతిలో ఉన్నారు? దేవుని యొక్క హస్తాలలో నువ్వు పెట్టినావా? నీ బిడ్డల కొరకు ఆ రోజు యోబు ఏ విధంగా ప్రార్థన చేస్తూ అరుణోదయంనే లేచి తన కుమారుల నిమిత్తము ఏ విధంగా బలులు అంటే ప్రార్థనలు చేస్తూ ఉన్నావో, ఆ బిడ్డలు నిత్యము కాపాడబడతారే. కానీ లోకంలో ఎలాంటి పాపాలే ఉండొచ్చు, దోషాలే ఉండొచ్చు, ఎలాంటి వికృతమైనటువంటి చేష్టలే జరుగుతూ ఉండొచ్చు, కానీ మన పిల్లలకు అవి సంభవించవు. ఎందుకు అంటే మన మీద పొర్లి పారవు అని ప్రభువే చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా.
హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నీవు నా సొత్తు బిడ్డ. జలములలో పడి వెళ్ళున్నప్పుడు నేను నీకేమై ఉంటాను? వ్యాధుల్లో పడి వెళ్ళినప్పుడు, కష్టాల్లో పడి వెళ్ళినప్పుడు, అప్పుల గుండా వెళ్ళేటప్పుడు, పంటలు పెట్టి నువ్వు నష్టపోతూ ఉన్నావా, నష్టాల గుండా నువ్వు వెళ్ళేటప్పుడు, నీ చేతి పనులు వృద్ధి చెందుకోకుండా అందులోనే అక్కడే ఆగిపోతున్నావా, అప్పుడు నేను నీకు తోడైంటాను. ఏ నష్టము జరగకుండా నష్టాలను లాభాలుగా మార్చే దేవుడు. మన మీదికి ఏది వచ్చినా కూడా వచ్చిన దారినే పోతాయి, కానీ మన యేసు కృప నుండి మనల్ని ఏది కూడా వేరు చెయ్యలేవు. హల్లెలూయా, హల్లెలూయా. అందుని బట్టి ప్రియులారా, మూడోదిగా మనం చూసుకుందాము. కీర్తనలు 18వ కీర్తన 4వ వచనము. అయ్యా, మరణ పాశములు హల్లెలూయా. ఇక్కడ చూస్తున్నాము, మరణ పాశములు నన్ను చుట్టుకొనగను, భక్తిహీనులు వరద పొర్లు వలె, అంటే ఒక జలముల యొక్క పొర్లులాగా నా మీద పడి నన్ను బెదిరింపగను, పాతాళ పాశములు అరికట్టగను, మరణపు ఉరులు నన్ను ఆవరింపగను, నేను ఏమి చెయ్యను, భయపడను. ఎందుకు? మనం ఎవరి సొత్తు? ఇవన్నీ సంభవించినా మనం ఒకటి గుర్తు చేసుకోవాలి, జలములు నా మీద పొర్లి పారవని ఆయన ఒట్టు పెట్టుకొని ఉన్నాడు. హల్లెలూయా. ఇవన్నీ చూడండి, మనం చూస్తే భక్తిహీనులు, ప్రభుని నమ్మనటువంటి వారు, మనల్ని అనేక రకాలుగా బాధించినా, మన మీద చెడ్డగా మాట్లాడినా, మనల్ని నిందించినా, మనల్ని దుఃఖపెట్టినా, ఏది మాట్లాడినా కూడా ఇక్కడ చూస్తున్నాము, వాళ్ళు బెదిరిస్తారంట. బెదిరింపగను, చుట్టుకొనగను, అరికట్టగా, ఆవరించగా మనం ఏం కాకూడదు? ఒకటి గుర్తించాలి, నేను దేవుని సొత్తు. ఇవన్నీ నా మీద పొర్లి పారినా ప్రభు చెప్తున్నాడు, పొర్లి పారవని ఆయన ఒట్టు పెట్టుకున్నాడు. కాబట్టి ఇవి నా మీద పొర్లినవి వెనుకకు మళ్ళాల్సిందే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమటువంటి వారులారా, ఇక్కడ చూస్తున్న భక్తిహీనులు అనేక సార్లు మన జీవితాల్లో దేవుని సన్నిధికి భక్తి పరులమే, బాప్తిస్మం తీసుకున్నటువంటి వారమే. ఒకప్పుడు ప్రారంభ దశలో ప్రభు కొరకు అగ్నిలో తీయబడినటువంటి కొరవిల్లాగా ఎక్కడ ప్రార్థన అంటే, సంఘంలో ఏ ప్రార్థన అంటే ముందస్తుగా ఉన్నటువంటి మన జీవితంలో నెమ్మదిగా భక్తి ఏం చేస్తుందంటే కాస్త లోపించి, భక్తిలో నుంచి భక్తిహీనతలోనికి వెళ్ళినప్పుడు భక్తిహీనత మనల్ని ఏం చేస్తుందంటే ఆవరిస్తుంది. ఆవరించినప్పుడు భక్తిహీనులు కూర్చుండే చోట కూర్చుండేది, వాళ్ళ మాట్లాడే మాటలు వింటూ ఉండేది, వాళ్ళ మాటల ప్రకారంగా మనం చేస్తూ ఉండేది. ఈ విధంగా మనం చేస్తూ ఉంటాం కదా. కొంతమంది ఉపవాసం ఉంటారు శుక్రవారము, అయినా దేవుని యొక్క మందిరానికి రారు. ఉపవాసం ఉంటారు, సరేలే, వాళ్ళు కొన్ని పనులు బట్టి రాకపోయినా వాళ్ళు ఉన్న స్థలంలో ఉన్న మోకరించి ప్రార్థన చేస్తారంటే ప్రార్థన చేయరు. ఈ పాశాలన్నీ ఏం చేస్తాయంటే ఆవరిస్తూ ఉంటాయి. అందుకోసమే భక్తిలో లోపం వస్తే మన ఆత్మీయ జీవితానికి చాలా దెబ్బ. ఇప్పుడు సమృద్ధి అయినటువంటి రక్తం కలిగినటువంటి నేను, రక్తము లోపించింది, రక్తహీనత ఏర్పడిందంటే ఏమని? ప్రతి ఇన్ఫెక్షన్స్ నాకు సోకుతాయి. ఎవరైనా అచ్చని తుమ్మే వాళ్ళ దగ్గర నేను వెళ్ళినా వెంటనే నాకు ఇన్ఫెక్షన్. కొంచెం బాగా ఒక టీబీ కాయలా ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళినా, ఎందుకంటే నాలో రక్తము లేదు. రక్తమే ప్రాణము, ప్రాణమే రక్తము. ప్రైజ్ ది లార్డ్. అందుకోసమే ప్రియులారా, మన భక్తి జీవితంలో ఎప్పుడైతే నువ్వు సహవాసానికి దూరంగా ఉంటావో ఏం చేస్తుందంటే, భక్తి ఏం చేస్తుందంటే ఒక్కసారిగా తొలగిపోదు.
నెమ్మదిగా నెలకి 4 ఆదివారాలు ఉండేవాళ్ళము, 4 ఆదివారాలు వచ్చేవారము. 4 శుక్రవారాలు ఉన్నప్పుడు 4 శుక్రవారాలు ఉపవాస ప్రార్థనకు వచ్చేవారము. నెలకి ఒక్కసారి తైలాభిషేక ఆరాధన అంటే తైలాభిషేక ఆరాధనకు వచ్చేవాళ్ళము. రాత్రి ప్రార్థన అంటే రాత్రి ప్రార్థనకు వచ్చేవాళ్ళం. సాతానుడు ఏం చేస్తాడంటే చిన్నగా మన భక్తిలో ప్రతి వారము వెళ్తావు కదా, ఫస్ట్ వాడు చేసేది ఏమంటే, నువ్వు సమయానికే ఎందుకు వెళ్తావు? వాళ్ళు ప్రారంభ ప్రార్థన చేసి పాటలు పాడుతూ ఉంటారు కదా, ఒక 2 పాటలు, 9కి స్టార్ట్ అవుతుంది, 9:30కి వెళ్ళు, 9:15కి వెళ్ళు అని ఇట్లా ప్రేరేపిస్తూ చివరికి ఎట్లంటే అంతిమ ఆశీర్వాదానికి వచ్చేటట్టుగా వాడు మన భక్తిని అంత క్షీణింప చేస్తాడు. ప్రారంభంలో ప్రభు కోసం మంట, ఎక్కడ ప్రార్థన ఉంటుంది, ఎక్కడ ప్రార్థనకు వెళ్తాము, ఎప్పుడు ప్రార్థన జరుగుతుంది, మా ఇంట్లో ఎప్పుడు ప్రార్థన పెట్టించుకోవాలి. హల్లెలూయా. ఆ ప్రార్థన అంటే ఒక పండుగ దినమలాగా మనకు అనిపించేది. ఇప్పుడు మేమే ఫోన్ చేసి వస్తామంటే ఎందుకన్నా వస్తామని చెప్తున్నారప్ప వీళ్ళు అనుకునే వాళ్ళు లేకపోలేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియులారా, అంటే మన భక్తి జీవితము లోపిస్తూ ఉంది అంటే నీకు ఆత్మీయ జీవితంలో ఎక్కడో నీకు ఏదో ఒక తెలియని ఒక వ్యాధి వస్తూ ఉంది అని గుర్తించాలి. అందుకోసమే మనం ఎప్పుడైతే ఆత్మలో భక్తి విషయంలో, అందుకే పౌలు భక్తుడు చెప్పేది, భక్తిని మనం ఏం చేసుకోవాలంటే సాధకము చేసుకోవాలంటే ఏం చేసుకోవాలమ్మా, ఏం చేసుకోవాలి? సాధకము. భక్తిని మనం అభ్యాసము చేసుకోవాలి. ప్రియులారా, అందును బట్టి ఇక్కడ అన్నీ ఆవరించినా కూడా ప్రభు చెప్పేదంటే ఆవరించినా పర్వాలేదు కానీ 16వ వచనం చదవండి. ఉన్నత స్థలములలో నుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకొని మహాజలరాశులలో నుండి తీసెను. హల్లెలూయా. పాతాళపు పాశాల భక్తిహీనులు నిన్ను చుట్టుకున్నారా, మరణపు ఊర్లు నిన్ను ఆవరించినాయా, ఏదే కానీ నిన్ను చూసిన దేవుడు, నీ భక్తి జీవితాన్ని చూసిన దేవుడు, ప్రభు పట్ల నీకున్నటువంటి ఆశను అత్యాశక్తిని చూసిన దేవుడు, ఆయన ఉన్నత స్థలములలో నుండి ఏం చేశాడంటే తన చెయ్యి చాపి ఏం చేస్తూ ఉన్నాడమ్మా, నిన్ను పట్టుకొని మహాజలరాశులలో నుంచి, అపాయంలో నుంచి, భక్తిహీనతల్లో నుంచి, ఆ యొక్క మరణపాశంలో నుంచి, మరణపు ఉరుల్లో నుంచి ఆయన ఏం చేస్తాడు, వాటన్నిటి మధ్యలో నుండి ఆయన నిన్ను తీసి పైకి లేపుతాడంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరణపు టురులలో మరువక మొరలిడ ఉన్నత దుర్గమై రక్షణ శృంగం. మరణపు టురులలో ఉన్నత దుర్గమై రక్షణ శృంగం. తనాలయములో నా మొర వినెను, తనాలయములో నా మొర వినెను. అదిరెను ధరణి భయకంపముచెం, అదిరెను ధరణి భయకంపముచెం. యెహోవా నా బలమా యథార్థమైనది పరిపూర్ణమైనది. యెహోవా. హల్లెలూయా. ఏవి చుట్టుకున్నా, ఏవి నీ మీద పొర్లినా, ఏవి అరికట్టినా, ఏవి ఆవరించినా నీవు దేవుని సొత్తు కాబట్టి ఆయన ఉన్నత స్థలములలో నుండి ఏం చేస్తాడంట, చెయ్యి చాపి ఆయన, ఎందుకంటే నిన్ను జలములు కానీ, భక్తిహీనత కానీ, ఆ మరణపాశాలు కానీ పొరలవకుండా నీ పైకి రాకుండా కాపాడుతున్న ఒట్టు పెట్టుకున్నటువంటి దేవుడు ఏం చేస్తాడంటే ఆయన మహోన్నతుడైన మహామహుడైన ఆయన ఏం చేస్తాడంటే తన చెయ్యి చాపి నిన్ను పట్టుకొని అక్కడ నుండి ఆయన తీసేటువంటి వాడుగా ఉంటుంది, అంటే కాపాడేటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందును బట్టి ప్రియమైనటువంటి నా సంగమా, జలములలో పడు వెళ్ళున్నప్పుడు జలములు ఏం కావమ్మా,
దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి జలములలో, సముద్రంలో పడి వెళ్తావా, నదుల్లో పడి వెళ్తావా, వంకుల్లో పడి వెళ్తావా, వాగుల్లో పడి వెళ్తావా, ఎక్కడ నువ్వు వెళ్ళినా కూడా అంటే ఎలాంటి అపాయకరమైనటువంటి సమస్యల గుండా వెళ్ళినా పౌలు ఏం చెప్తాడు తెలుసా కొరింథీ సంఘానికి? అపాయములో ఉన్నను ఉపాయము లేని వారము కాదు, మేము ఇరికింపబడినను తప్పింపబడినటువంటి వారము కాదు. ఎందుకంటే ఇరికించిన, బంధించిన మన ప్రభువు మనల్ని విడిపించడానికి ఆ రోజు పేతురును బంధించి చెరసాల్లో వేసిరి. పరలోక సంఘము ప్రార్థన చేస్తుంటే ఆకాశం నుండి, పరలోకం నుంచి చూసిన యేసుక్రీస్తు ప్రభు తన దూతను పంపించి ప్రక్కను తట్టి లేపి, నీ రుమాలు వేసుకో, నడుము బిగించుకున్నాడు, చెప్పులు తొడుక్కున్నాడు. దేవుని దూత ముందు వెళుతూ ఉంటే గౌనుల యొక్క తలుపులు అవంతగా తెరవబడుతూ వస్తూ ఉన్నాయి. ఏది బంధించినా మనల్ని నా దేవుడు విడిపించడానికి ఆయన ఉన్నతమైనటువంటి స్థలములలో ఆయన ఉండేటువంటి వాడు. మనల్ని విడిపించడానికి తన చెయ్యిని చాపి మహాజల రాశులలో నుండి ఆయన పైకి తీసేటువంటి వాడై ఉంటూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సమస్యను బట్టి కృంగిపోవద్దు, కష్టాలను బట్టి. ఇంకా ప్రభు ఉన్నాడా? చర్చికి వెళ్ళి వస్తూ ఉన్న ఏ సమస్య తీరిందని వెళ్ళాలి అని కాదు. సమస్యలు తీర్చే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నిన్ను ముంచవు, నేను ఒట్టు పెట్టుకుంటూ ఉన్నాను. సమస్యల గుండా వెళుతూ ఉన్నా ఒకరోజు సమస్యతోనే నీ జీవితం పులి స్టాప్ కాదు, కానీ అది కామ విజయమే నీ జీవిత పరమార్థం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఎందుకంటే కదా ప్రభు ఆపత్కాలమందు నీవు నాకు అన్నీ, ఎస్ ఫాదర్, ఆమేన్. కాలమందు నీవు నాకు అన్నీ, అంతులేని ప్రేమ నాపై కురిపిస్తున్నావు, అంతులేని ప్రేమ నాపై. మహోన్నతుడా నీకే స్తోత్రము, మహోన్నతుడా, మహాఘనుడా, మహాఘనుడా, మహాఘనుడా నీకే వందనం, మహాఘనుడా నీకే వందనం. దేవా నిన్నే కొనియాడేదన్, దేవనీకే, దేవనీకే, దేవనీకే నా స్తుతి పాడేదన్, దేవనీకే. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ప్రార్థన చెయ్యి. ఏ పాశాలు చుట్టుకున్నాయో, ఏవి అరికట్టినాయో, ఏవి నీ మీద పొరలి పారుతూ నిన్ను ముంచి వేస్తున్నాయని నువ్వు భయపడుతున్నావో వాటన్నిటి నుంచి నా దేవుడు చూచుచున్న దేవుడు. ఈరోజు పాట విన్నాం కదా, మనల్ని ఉపయోగానికి నడిపించే దేవుడు కుమిలిపోయే పరిస్థితుల్లో మన కళ్ళు తెరిచి మనల్ని చూచి మన కనికరించి ఆ స్థలములలో నుంచి మనల్ని పైకెత్తే యేసుక్రీస్తు ప్రభు ఉన్నత స్థలములలో నుండి మనల్ని చూచి చెయ్యి చాపి, నువ్వు ఏ కూపములో, నాశన కూపమా, జల కూపమా, రోగమనే కూపమా, ఏ కూపములో నువ్వు అగాధ కూపములో పడి ఉన్నావా, ఏ కూపములో పడి ఉన్నావా అక్కడ నుండి ఆయన తీసి పైన నిలబెడతాడు. నమ్మిన వారందరూ కూడా బిగ్గరగా హల్లెలూయా, హల్లెలూయా. పక్కన వాళ్ళతో చెప్పండి, జలములు, సమస్యలు, రోగాలు, బాధలు ఏవి నిన్ను చుట్టుకున్నాయో, ఏవి నిన్ను ఆవరించినాయో, ఏవి నీ మీద పొర్లి పారుతున్నాయో వాటన్నిటిపైన నా యేసయ్యా, నా యేసయ్యా జయమిస్తాడు. ఆ కూపములో నుంచి, ఆ జలరాశులలో నుండి నా దేవుడు నీకు తోడయ్యున్నాడు, నాకు తోడయ్యున్నాడు. నన్ను విడిపిస్తాడు, నిన్ను కూడా విడిపిస్తాడు. హల్లెలూయా,
హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వచ్చినట్టు మీరందరూ ధన్యులు. ఈరోజు చాలామంది నాకు ఫోన్లు చేసి మేము డ్రాక్వా మహిళలు జగనన్న వస్తున్నారు వెళ్తున్నాం, హల్లెలూయా. ఈరోజు పెళ్ళిళ్ళు మేము వెళ్తున్నాం, హల్లెలూయా. ఈరోజు నిజంగా వచ్చినట్టు మీరందరూ ధన్యులు. ఎలాంటి రాసులలో మీరున్నా, కూపాలలో మీరున్నా, దేవుడు ఒక వాక్కును పంపుతున్నాడు. పొరలి పారవని నేను ఒట్టు పెట్టుకొనుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ కుటుంబంలో ఉన్నట్టు నీ యజమాని నీకు ఒక సమస్యగా ఉన్నా, ఆ వ్యక్తి నీకు ఇక మీదట సమస్యగా ఉన్నాడు. ఆ వ్యక్తి ద్వారా నువ్వు ఒక మేలును పొందుకునే వ్యక్తివిగా నువ్వు చేయబడతావు. నీ భార్య నీకు ఒక సమస్యగా ఉన్నా, ఆ బిడ్డ ద్వారా నువ్వు ఒక మేలును పొందుకునే వ్యక్తివిగా నువ్వు ఉంటున్నావు. నీ పిల్లలు, నీ కుమారులు, నీ మనవళ్ళు, నీ మనవరాళ్ళు ఎవరి ద్వారా అయితే నీకు ఒక వేదన, దుఃఖం ఉంటుందో వారిని నా దేవుడు ఒక ఉపయోగకరమైన పాత్రలుగా చేయబోతూ ఉన్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువే చెప్తున్నాను, నేను ఒట్టు పెట్టుకొని ప్రమాణం చేస్తున్నాను బిడ్డ అని. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, అంత మాత్రమే కాదు, కీర్తన 124:4 చదువుకుందాం. ఈ 124 ఎస్ మా ఇక్కడ చూస్తున్నాము. మొదటి వచనం చదువుకున్నట్లయితే, మనుష్యులు మన మీదికి లేచినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల వారి ఆగ్రహము మనపై రగులుకొనినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల వారు మనలను ప్రాణముతోనే కదా. ప్రభువే మనకు తోడై ఉండకపోతే ఏమయ్యేది? అయితే ప్రభు ఏమంటున్నాడు? జలములలో బడి వెళ్ళున్నప్పుడు నేను నీకు, గట్టిగా చెప్పండి, నేను నీకు తోడై పక్కన తోడై ఉన్నాడు, తోడై ఉన్నాడు. దేవుడు నీకు తోడై ఉన్నాడు, దేవుడు నీకు తోడై ఉన్నాడు, దేవుడు నీకు తోడై ఉన్నాడు. దేవుడు తోడుగా లేకపోతే ఆ రోజు దావీదు, బాలుడైనటువంటి దావీదు శూరుడైనటువంటి గొల్యాతు చేతిలో ఏమైపోయేవాడు? వాడిని చంపి దావీదుని గొల్యాతు చంపి వాడు ఏ శపితమైతే చేసినాడో, ఏ ప్రమాణమైతే చేసినాడో ఆకాశ పక్షులకు విసిరివేసేవాడు. అయితే బాలుడైనప్పటికీ, చిన్నవాడు అయినప్పటికీ దావీదునకు యెహోవా తోడై ఉన్నాడు కాబట్టి ప్రాణముతో మింగివేయలేదు. వారి ప్రాణాన్ని తీయడానికి నా యేసుక్రీస్తు ప్రభు తన యొక్క సామర్థ్యాన్ని, తన యొక్క పునరుత్థాన బలమును, అభిషేకాన్ని నా యేసయ్య దావీదుకు అనుగ్రహించి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఇక్కడ చూస్తున్నాము, తోడై ఉండని ఎడల వారి ఆగ్రహం రగులుకుంటుంది. మనుషులు నిన్ను ప్రాణంతోనే మృంగివేస్తారు. జలములు మనల్ని ముంచివేసి యుండును, ప్రవాహము మన ప్రాణముల మీదుగా పొర్లి పారియుండును. ప్రవాహములై ఘోషించుచు జలములు మన ప్రాణముల మీదుగా పొర్లి పారియుండునని ఇజ్రాయేలీలు అందరూ. వారి పండ్లకు మనల్ని వేటగా అప్పగింపని యెహోవా స్తుతి నొందును గాక అని చెబుతూ, ఉరి తెంపబడేను, మనము తప్పింపబడి ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. మరణ పాశాలు, పాతాళ పాశాలు, నరక పాశాలు అన్నిటినీ కూడా యేసుక్రీస్తు ప్రభు, ఓ మరణమా నీ ముల్లెక్కడ, ఓ మరణమా నీ విజయం ఎక్కడ అని కల్వరి శివలో మరణపు ముళ్ళును విరిచి ఉరి కట్లు తెంపివేసి నిత్యరాజ్యానికి, నిత్య జీవానికి మనల్ని పాత్రలుగా చేసిన యేసయ్యకే సమస్త మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఇవన్నీ అని చెబుతూ
కింద ఏమని రాయబడి ఉన్నది అంటే, భూమి ఆకాశమును సృజించిన యెహోవా వలననే మనకు సహాయము కలుగుచున్నది. ఎందుకు అంటే ఆయనను నువ్వు నమ్ముకొని ఉన్నావు, ఆయన నీకు తోడై ఉన్నాడు. మనుషులు చుట్టుకున్నా కదా. 26వ కీర్తన కూడా భయంకరంగా ఉంది. అక్కడ కూడా అంతే, యెహోవాయే నా వెలుగు నా రక్షణ అని దావీదు భక్తుడు చెప్తూ ఉన్నాడు. ప్రియులారా 27వ కీర్తనలో అమ్మా ఒక్క 27 127 కాదు, ఓన్లీ 27 శామ్స్. ఆమేన్. నా శరీర మాంసమును తినుటకై దుష్టులు నా మీదికి లేచినను, యుద్ధము చేయుటకు దండు దిగినను నేను భయపడను. ఎందుకంటే దేవుడు నాకు తోడై ఉన్నాడు, నేను భయపడను. దేవుడు నాకు తోడై ఉన్నాడు, నేను భయపడను. దేవుడు నాకు, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రభు మనకు తోడై ఉన్నాడు. అందుని బట్టి ప్రియులారా, ఏవి కూడా నీ మీద పొర్లి పారవని ప్రభు చెప్తూ ఉన్నాడు. ఆయన తన తోడని ఒట్టు పెట్టుకుంటూ ఉన్నాడు. అందుకోసం ఇక్కడ చూస్తున్నాము, జలములు మనల్ని ముంచివేసి ఉండును, ప్రవాహములు మన మీద ప్రాణముకి పొర్లిపారి ఉండును, ప్రవాహంలో ఘోషించచ్చు జలములు మన ప్రాణం మీదుగా పొర్లిపారి ఉండునని ఇశ్రాయేలీలు అందరూ అని చెప్తూ, వారి పండ్లకు మన వేటగా అప్పగింపని యెహోవా కదా. దీనికి లింకప్ ఏది అంటే 93వ కీర్తన. ఘోషిస్తూ ఉన్నాయి ప్రవాహ జలాలు, అక్కడ అగాధ జలాలు అన్నీ కూడా సముద్ర ఘోషలు. అయితే ఆకాశముందున్న యెహోవా ఎలాంటి వాడు, బలిష్ఠ. ఆయన వలననే మనకు సహాయం. ఎందుకంటే ఆయనను నీవు నమ్ముకొని ఉన్నావు కదా. ఈ సంవత్సరపు వాగ్దానం ఏమి? దానికి ముందు ఏమని చెప్పినాను రాత్రి మీకు? ఆయన, వెరీ గుడ్, చెప్పండి కొట్టండి, వెరీ గుడ్, సూపర్ సూపర్ సూపర్. ఆయనను నమ్ముకొనుము, ఆయనే సహాయము, ఆయనే కేడెం. తర్వాత ఆరోను వంశస్థుల గురించి, ఇజ్రాయేలుల గురించి, మూడవదిగా ఈ తరము వారు తన యందు భయభక్తులు గల వారి గురించి నమ్ముకోండి, నేను సహాయము, నేను కేడెం విడిపిస్తాను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నీవు నమ్ముకున్న దేవుడు నిన్ను వమ్ము చేసే దేవుడు కాదు. కానీ నువ్వు ఏ పరిస్థితుల గుండా, ఇబ్బందుల గుండా, జలముల గుండా, అగ్ని గుండా, నేను ఇంకా పైకి రాలేనేమో, ఇంకా ఇంతేనేమో నా పరిస్థితి అనుకున్నా, నువ్వు అక్కడ ముంచివేయబడవు. కానీ నా దేవుడు దానియేలుకు సింహపు గుహలో వేయబడినప్పుడు దానియేలుతో పాటు ఎవరున్నారు కదా. ఈయన మోకరిస్తే క్రూర మృగాలు కూడా ఏం చేశా? అగ్నిలోనికి వేయబడి షడ్రక్ మెషక్ అబేద్నెగో అక్కడ ఎవరున్నారు? నువ్వు ఏ శ్రమల గుండా, ఏ బాధ గుండా వెళ్తున్నావు, అక్కడ నీతో కూడా నీ దేవుడైన ప్రభు యేసుక్రీస్తు ప్రభు స్వరక్తం ఇచ్చి ప్రాణం పెట్టినట్టు యేసయ్య, నీ కొరకు సమాధి నుంచి తిరిగి లేచినట్టు యేసయ్య, నీ కొరకై స్థలాలను సిద్ధపరుస్తున్నట్టు యేసయ్య, నీ కొరకై తిరిగి వచ్చి ఆయన ఉండు స్థలంలో నిన్ను చేర్చే యేసయ్య నీకు తోడై ఉన్నాడు. ఆమేన్, ఆమేన్. కాబట్టి ప్రియులారా, ఎవరు మనకు తోడై ఉన్నారు? ఎవరు మనకు తోడై ఉన్నారు? ప్రభువు మనకు తోడైనారు. మన కన్నవారు ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతారు, అవునా? వాళ్ళ కాళ్ళ ముగించిన తర్వాత ఎవరైనా వెళ్ళాల్సిందే. వాళ్ళు సదాకాలం అంతా ఉంటారా? కట్టుకున్న భర్తే కానీ, కట్టుకున్న భార్య కానీ, కన్న పిల్లలే కానీ ఎప్పుడు సదాకాలం యుగ సమాప్తి వరకు తోడై ఉండేది ఎవరు? అందుకోసమే ఆయన, నేను తోడైనాను బిడ్డ, అన్ని సమస్యల నుంచి ఎక్కడ నువ్వు ఉన్నావు అక్కడి నుంచి నేనే నిన్ను పైకి లేపుతాను అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొకటి చూసుకొని మిగతాది వచ్చే వారం మనం ధ్యానం చేసుకుందాం. ప్రియులారా, మత్తయి సువార్త 14వ అధ్యాయం. నేను చెప్తాను, మీరు బాగా వినండి, ఎందుకంటే చాలా ఉంది అక్కడ. చదువుకుంటా పోతే మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత 22 నుంచి 33 వరకు మీరు చదువుకోండి. ఇక్కడ మనం చూస్తున్నాము, ఇక్కడ కూడా సముద్రంలో దోణిలో ఎక్కి యేసు ప్రభు శిష్యులు దోణిలో వెళ్తూ ఉన్నారు. యేసు ప్రభు ఏం చేస్తూ ఉన్నాడంటే, తెల్లవారుజామున 4 గంటలప్పుడు ఆయన సముద్రం మీదుగా నడిచి వస్తూ ఉన్నాడు. అప్పటికే మనం చూస్తున్నాము,
ఆ గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను దోణి. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి. నేనే, భయపడకూడని వారితో చెప్పగా పేతురు, ప్రభువా నీవే అయితే నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసు యొద్దకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడిచెను. ప్రైజ్ ది లార్డ్. నడిచెను అని ఏముంది అక్కడ? కానీ గాలిని చూచి భయపడి మునిగిపోసాగి. హల్లెలూయా. యేసు ప్రభు నీళ్ళ మీద నడుస్తూ ఉంటే, ప్రభువా నీవే అయితే నేను కూడా వస్తాను అని అన్నప్పుడు ప్రభు అంటున్నాడు, సరే పేతురు రా అని చెప్తూ ఉన్నాడు. అన్నప్పుడు ఇక్కడ చూస్తున్నాం, యేసు యొద్దకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడిచినాడు. కానీ ఎప్పుడైతే ఆ సముద్రంలో గాలిని చూస్తూ ఉన్నాడో ఏమైపోయింది? భయపడ్డాడు. కాబట్టి మునిగిపోతున్నాడు. మునిగిపోయేటప్పుడు మునిగిపోనిలే అన్నాడా యేసయ్యా? అక్కడ ఏం చేస్తున్నాడు యేసు ప్రభు? ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేస్తే వెంటనే యేసు చెయ్యి చాపి అతని పట్టుకొని, అల్ప విశ్వాసి ఎందుకు నీవు అంటే మునిగిపోసాగినప్పుడు యేసు ప్రభు ఏం చేసినాడు? ఇప్పుడు కూడా నువ్వు ఏ సమస్యల్లో మునిగిపోతూ ఉన్నావో యేసు ప్రభు ఉన్నత స్థలములలో నుండి తన చెయ్యి చాపి జలరాశులలో కూపాలలో నువ్వు మునిగిపోకుండాన్నట్లు ఆయన నిన్ను పైకి లేపేటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. అందును బట్టి ప్రియులారా, దేవుని యొక్క వాక్యం ఈరోజు పేతురు మునిగిపోసాగినాడు. ఈరోజు నువ్వు మునిగిపోయే పరిస్థితిలో ఉన్నావు, భయపడుతూ ఉన్నావేమో, అపనమ్మకంతో ఉన్నావేమో, సందేహపడుతూ ఉన్నావేమో. ప్రభు అంటున్నాడు, అల్ప విశ్వాసం ఎందుకు సందేహపడుతున్నావు? ఈరోజు నీకు వాక్కు విడుదలైంది కదా. జలములు భూమి మీదికి పొర్లి పారవు, జలములు నీ మీదికి పొర్లి పారవు, జలములు నీ యొక్క పిల్లల మీదికి పొర్లి పారవు, జలములు నీ కుటుంబం మీదికి పొర్లి పారవు, జలములు నీ ఏ పని చేస్తావో ఆ యొక్క పనులలో పొర్లి సమస్యగా మారవు, అవి అణిగిపోతాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుని బట్టి ప్రియులారా, ఈరోజు పేతురుని కూడా మనం చూస్తున్నాము. సముద్రంలో యేసుప్రభు వస్తూ ఉండేది చూచి భూతం 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 అనుకున్నారు. అక్కడ ఆయన శిష్యులు 12 మంది ఉన్నారు. పేతురు మునిగిపోయేటప్పుడు అనుకోండొచ్చేమో, మేబీ ఈ పేతురుకి చాలా దుడుకు, తొందరపాటు ఎక్కువ. ఆడ నేనే అన్న వెంటనే యేసుప్రభు నీళ్ళ మీద నడిస్తే ఎప్పుడు మనిషి కూడా నడిచేకైతుందా? మళ్ళీ పోయినాడు, అందుకే మునిగిపోయి బాగైంది అనుకుంటారు. కానీ దేవుడు ముంచేసినా 3 సార్లు బొంకినా మునిగిపోప్ప అన్నాడా? లేదు. ఆయన ఏది జ్ఞాపకం చేసుకుని, ఆయన కనికరము గల దేవుడు, కృపగల దేవుడు. మనం ఒక ఇబ్బందిలో పడ్డామంటే మనం ఏడుస్తుంటే మనతో కూడా ఏడుస్తాడు. మనం బాధపడుతున్నట్టు మన యావత్ బాధలో ఆయన బాధ నొందుతూ ఉంటాడు. హల్లెలూయా. మనం చింతాక్రాంతులుగా వ్యసనాక్రాంతులుగా ఉంటే, బిడ్డ నిన్ను గురించి నేను చింతిస్తున్నానమ్మా, నువ్వు ఎందుకు చింతిస్తున్నావురా అంటాడు. ప్రైజ్ ది లార్డ్. అంత మంచి దేవుడు మనకున్నాడు, అంత మంచి ప్రభు మనకున్నాడు. అందుని బట్టి నిజముగా మనల్ని బట్టి మనకి ఏ అతిశయము లేదు. కానీ మన అతిశయము ఎవరు? మన ప్రభువే. ప్రైజ్ ది లార్డ్. అందుకోసమే ప్రేమైనటువంటి నా సంగమా, నీకు ఏ బాధ వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ పరిస్థితులు విధి విరుద్ధంగా ఉన్నా, ఒక పంటకి పురుగే పడింది అనుకో, నువ్వేం చేయాలి? మందులు కొట్టాలి, మంచిదే. కానీ ప్రార్థన చేయమని మాకు చెప్తారు కదా, మీరు కూడా ఏం చేయాలి? పంటను పాడు చేయి పురుగు, యేసు క్రీస్తు నామములో గద్దిస్తుంటున్నాను, నా పంటను వదిలిపెట్టి తొలగి పో. నీ రోగము నీ దేహాన్ని
పాడు చేస్తున్నదో ఆ రోగంతో నువ్వు మాట్లాడు. నా యేసుక్రీస్తు ప్రభు నా కొరకై వ్యాధి లేని జీవితం నాకు ఇచ్చినకై వ్యాధిగ్రస్తుడుగా చేయబడే వ్యాధి నా దేహం పైన నీకు అధికారం లేదు. నడుము నొప్పులు, కీళ్ళ నొప్పులు, కిడ్నీ నొప్పులు, హార్ట్ పెయిన్, ఆ పెయిన్, ఈ పెయిన్, ఏ పెయినే కానీ వాటితో ఏం చేయాలి? అపవిత్రాత్మలు, చేతబడి శక్తులు, దయ్యపు శక్తులని బాధిస్తూ ఉన్నాయే. ఏ దురాత్మ, ఏ మంత్రతంత్రాలు, ఏ దయ్యమా, దేవుడు నాకు అధికారం ఇచ్చిన్నాడు. ఈ వ్యక్తిని, ఈ పరిస్థితిని వదిలిపెట్టి వెళ్ళి పో అంటే అది పోవాల్సిందే. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఎట్టి అధికారము పొంది ఉన్నాడు, సంఘానికి కూడా అదే అధికారం ఇచ్చి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకోసమే నీతిమంతుని యొక్క నోటిలో జీవము ఉంది, మరణం ఉంది. నువ్వేది పలుకుతావో అది జరుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. అట్లని నీకెవరైనా ఏమైనా చేస్తే ఏం చేయాలమ్మా? శ్రీదేవి వాళ్ళు అట్లే కావాలి కదా, ఇట్లా అనేవాళ్ళు లేకపోయినారా ఈ కాలంలో కూడా? కాదు, కీడు చేయొద్దు. కీడు చేసేవాటి మేలే చేయండి. శపించిన వారిని దీవించండి. నీతో అసమాధానంగా ఉన్నారా, వెళ్ళి సమాధాన పడండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అప్పుడు ఏం చేస్తావు అంటే నీ శత్రువుని యొక్క తల మీద నిప్పులు కుప్పులుగా పోస్తావు. ప్రేమించేవారిని ప్రేమిస్తే ఏం ప్రయోజనం ఉంది? ఏమన్నా ప్రయోజనం ఉందా? ఏ ప్రయోజనము కూడా లేదు. ద్వేషించే వారిని, చీదరించుకునేటువంటి వారిని మనం ఏం చేయాలి? ప్రేమించాలి. సత్కార్యాన్ని వారి ఎడల మనము చూపాలి. ఎందుకంటే ప్రభు ఆ పని చేసినాడు కాబట్టి ఆయన ఔన్నత్యమైనటువంటి స్థలములలో ఆయన ఉంటూ ఉన్నాడు. ఉన్నతమైనటువంటి స్థలములలో ఉంటున్నాడు. మహామహుడుగా, మహోన్నతుడుగా ఆయన నామము పొగడబడుతూ, కీర్తించబడుతూ, పూజింపబడుతూ ఉన్నది. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, పేతుని గురించి ఎవ్వరు ఏమి అనుకున్నా పేతురు మునిగిపోసాగేటప్పుడు ఏమంటాడు? ప్రభువా నన్ను రక్షించు అని కేకలు వేసినాడు. ఎందుకయ్యా నీకు అనుమానం పడ్డావు? నాతో కూడా వస్తున్నావు కదా, నీ మునిగిపోయినానా? అందుకోసం మనం యేసు వైపు చూస్తూ ముందుకు వెళ్ళాలి. ప్రైజ్ ది లార్డ్. ఇది ఉంచుకోవాలి. సిలువ వేయబడినటువంటి యేసుని మాత్రమే ఉంచుకుంటావా, నీ జీవితం అద్భుతంగా సక్సెస్ఫుల్గా జరుగుతుంది. కాబట్టి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉండేది, జలములు నీ పైన పొర్లి పారవని ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? ఒట్టు పెట్టుకుంటూ ఉన్నాడు, ప్రమాణం చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఈ మాట చెప్తూ ఉన్నారు కదా, నీ పైన ఏవేవి పొర్లి పారుతున్నాయో మోకరిద్దాం. ఒక్కసారి ఏ పరిస్థితి పొర్లి పారుతుంది, ఏ వ్యక్తులు పొర్లి పారుతున్నారు, ఎలాంటి ఇబ్బందులు నీ పైన పొర్లి పారుతున్నాయి, ఏ కష్టాలు నీ పైకి వస్తూ ఉన్నాయి, ప్రభుని వేడుకో. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా యేసయ్య, మీకే స్తుతి స్తోత్రాలు నాయన. ఈరోజు మాకు వినిపించిన యొక్క పరిశుద్ధమైన లేఖన భాగాలను బట్టి నాయన మీకే వందనాలు. జలములను సృష్టించిన దేవుడు నీవు నాయన, మా పైన పొర్లి పారవని చెప్తూ ఉన్నావు ప్రభా. లోకంలో కూడా నీకు శ్రమలు, శోధనలు, బాధలు అన్నీ వచ్చినాయి, కానీ ఏది కూడా నిన్ను విడదీయలేదయ్యా. మీకే వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను దేవా. ఇక్కడ చేరవచ్చిన మా ప్రియబిడ్డలందరూ ఏ పరిస్థితుల గుండా వెళ్తున్నారో, మమ్మల్ని ముంచి వేస్తాయి, మేము మునిగిపోతాం అని భయపడుతూ ఉన్నారు. ఆ ప్రజలతో అంటున్నావు, నేను తోడయ్యున్నాను, ముంచజాలవు అంటున్నావు. మీకే స్తోత్రాలు, మీకే వందనాలు చెల్లిస్తూ సమస్త మహిమనికి ఆరోపిస్తూ ఈ లేఖనాలు మా వినికిడిలో దీవించమని యేసు శక్తిగల నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.